శివ సినిమాని అప్పట్లోనే సుమారుగా 75 లక్షల రూపాయల బడ్జెట్ తో నిర్మాత వెంకటక్కినేని, యార్లగడ్డ సురేంద్ర నిర్మించారు. అన్ని భాషల్లో కలిపి ఈ చిత్రం 1989, 1990 సంవత్సరాల్లో దాదాపు 20 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక ఈ సినిమా రీ రిలీజ్ కోసం లేటెస్ట్ టెక్నాలజీతో డాల్బీ అట్మాస్ 4K టెక్నాలజీలోకి కన్వర్ట్ చేయడానికి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎక్కువగా శ్రమించారు. ఈ సినిమా 4K వర్షన్ కోసం సుమారుగా 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు సినీ వర్గాలు తెలిపాయి. ఇక ఈ సినిమా ప్రీమియర్స్ కి మంచి ఆదరణ రెస్పాన్స్ లభించింది. శివ సినిమా తొలి రోజున విడుదలైన అన్ని చోట్ల భారీగా వసూలుని రాబట్టింది. ఈ చిత్రం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోనే దేవిలో 10 లక్షల రూపాయలు, సుదర్శన్ 35mm లో 13 లక్షల రూపాయలు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రధాన నగరాల్లో తొలి రోజు వసూళ్లు సానుకూలంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఓవర్సీస్ లో అంటే నార్త్ అమెరికాలో గురువారం ప్రదర్శించిన ప్రీమియర్స్ కి $4,000 అంటే 3,50,000 రూపాయల వరకు వసూళ్లొచ్చాయి. శుక్రవారం కడపటి వార్తలు అందేసరికి 25 లక్షల రూపాయలపైనే వసూలు రాబట్టిందని ట్రేడ్ వర్గాల సమాచారం. అయితే ఈ సినిమా తొలి రోజున భారీగానే వసూలు సాధించే అవకాశం ఉంది. ఈ చిత్రం మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 2 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు రాబట్టే అవకాశం ఉంది. ఆదివారం సెలవు రోజున కావడంతో భారీగా వసూలు నమోదయ్యే అవకాశం ఉంది. అడ్వాన్స్ బుకింగ్ కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి.